తెలంగాణ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఈవెన్ దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా యూరియా లేదా రసాయన ఎరువులు కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా అవసరం కోసం రైతులు చెప్పులు పెద్దల కుండలు బిందెలు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి ఉండింది గతంలో. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే ఎన్పికేఎస్ మిక్స్ ఎరువులు కానీ వేటికి ఎటువంటి షార్టేజ్ లేకుండా ఎటువంటి తక్కువ కాకుండా అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా పంపిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఎరువుల కోసం మళ్ళీ లైన్ నిలబడే పరిస్థితి వచ్చిందనేటువంటిది పేపర్లో వార్తలు వచ్చింది. ఇంకా దురదృష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రికి ఎరువులు ఎప్పుడు ఏవి వాడతారో నాకు డౌట్ వస్తుంది. ఎప్పుడు ఎరువులు వాడతారో కూడా కనీస పరిజ్ఞానం ఉందా లేదా అని డౌట్ వస్తుంది. నిన్న ఈరోజు కూడా ఉత్తరం రాశాడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి. గతంలో కూడా పోయిన రబీ కాలంలో కూడా ఫిబ్రవరిలో ఉత్తరం రాసినాడు, మాకు ఎరువులు షార్టేజ్ ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు కూడా మా కిషన్ రెడ్డి గారు మళ్ళీ స్పందించి అప్పటి కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అప్పటికి కూడా గత రబీ ఏప్రిల్గా మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. రబీ మార్చిలో కూడా 2.5 లక్షల టన్నుల అదనపు యూరియా మందరు అందుబాటులో ఉండింది. అదనపు యూరియా అయితే దురదృష్టం ఏంటంటే తెలంగాణలో యూరియా పంపిణీ అనేది కేంద్రం ఫర్టిలైజర్ దీని నుంచి కార్పొరేషన్స్ కంపెనీస్ నుంచి మార్కెట్ కొనుగోలు చేస్తుంది. మార్కెట్ ద్వారా వివిధ కోఆపరేటివ్ సొసైటీస్కి లేదా కోఆపరేటివ్ సంఘాలకి లేదా సమాఖ్యలకి లేదా ఇతర వాణిజ్య డిస్ట్రిబ్యూటర్స్కి కమర్షియల్ డిస్ట్రిబ్యూటర్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ మార్కెట్ దివాలా తీపించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ యూరియా బస్తా మీద 2,236 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. వాస్తవానికి యూరియా ధరను 238 రూపాయలు 68 రూపాయలకి ఇస్తుంది. డిఏపిని 1311 రూపాయలకి ఇస్తుంది. దాని మీద కూడా సుమారు 2,422 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ సబ్సిడీ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద రూపాయి పడలేదు. కానీ మార్కెట్ దివాలా తీసిందని చెప్పి మార్కెట్ ద్వారా నేరుగా ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా సహకార సంఘాలకు కానీ వాణిజ్య సంస్థలకు కానీ సప్లై చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రైతుల మీద వేస్తారు. 268 రూపాయలకు ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇప్పుడు 330, 340 డిస్ట్రిబ్యూటర్లు ఇష్టం. ఎందుకంటే అంత బ్లాక్ మనీ, బ్లాక్ సంగతి, బ్లాక్ కథలే ఉంటాయి వీళ్ళందరివి. కాబట్టి ఎరువులను కూడా బ్లాక్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సహకార సంఘాల యొక్క సభ్యులు కూడా ఎరువులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కమర్షియల్ డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సుమారుగా 350 రూపాయల దాకా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. కనీసం 50 రూపాయలు బస్తా మీద ట్రాన్స్పోర్టేషన్ ఇంకొకటి పెట్టుకొని ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈరోజు ఉంది. అడిగినారు ప్రజలు, పోయి అడిగితే మార్కెట్ నష్టాలలో ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని సమాధానం చెప్పి, మార్కెట్ నష్టాల్లో ఉంది మేము ఇవ్వలేకపోతున్నాం ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎంత స్థాయి దిగజారిందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి. ఆ 40 రూపాయలు 50 రూపాయలు కూడా భరించలేనటువంటి స్థితిలో ఈరోజు పరిస్థితి ఉంది.